Hello everybody, welcome to SL Judicial Services Academy. Now we are going to discuss criminal intimidation andi. Criminal intimidation nothing but బెదిరింపు. Section 351 of BNS 2023 discussing about this. Now let's discuss what is described in a act. తర్వాత వాటి ఇంగ్రీడియంట్స్ అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్ అసలు క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటే ఏందో చూద్దాం. ఫస్ట్ ఇంగ్రీడియంట్ దేర్ మస్ట్ బి ఏ థ్రెట్ అండి. థ్రెట్ మీన్స్ ఇంజూరీ చేస్తానని కానీ లేదా నష్టం కలిగిస్తాను అని చెప్పడం, అలాంటి థ్రెట్ ఉండాలి, అంటే బెదిరింపు ఉండాలి, రైట్? ఆ థ్రెట్ దేనికి సంబంధించింది అయి ఉండాలండి? ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో, విక్టిమ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించిన పర్సన్స్ యొక్క బాడీకి కానీ లేదంటే ప్రాపర్టీకి కానీ లేదా రెప్యుటేషన్కి కానీ నష్టం కలిగించేటట్టుగా లేదా నష్టం కలిగిస్తాను అని బెదిరించి ఉండాలి. లేదా ఆ పర్సన్కి సంబంధించిన బంధువులు కానీ లేదా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అని అంటారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చును, లేదా వీళ్ళకి లవ్ అండ్ ఎఫెక్షన్ ఉన్న పర్సన్స్కి హామ్ చేస్తాను అని ఒక బెదిరింపు జరిగి ఉండాలి. ఆ బెదిరింపు దేనికోసమై ఉండాలండి? టు డూ సంథింగ్ ఆర్ నాట్ టు డూ సంథింగ్, రైట్? మనం జనరల్గా చూస్తూనే ఉంటాం, బెదిరింపు దేనికోసం చేస్తారండి? ఈ పని చెయ్యి లేదా ఈ పని చేయకుండా ఆపేయి అని చెప్పడాన్నే బెదిరింపు అంటారు. నథింగ్ బట్ క్రిమినల్ ఇంటిమిడేషన్. ఒక వ్యక్తి ఉన్నారు, మరో వ్యక్తికి ఫోన్ చేసి ఏం చెప్తున్నారు? నువ్వు నేను చెప్పిన పని చేయకపోతే ఐ విల్ డెస్ట్రాయ్ యువర్ ప్రాపర్టీ అంటున్నారు. నేను చెప్పినట్టుగా చేయకపోతే నీ అంతు చూస్తాను. ఇలాంటి విషయాలు మనం జనరల్గా డే టు డే లైఫ్లో వింటూనే ఉంటాం, రైట్? ఇది క్రిమినల్ ఇంటిమిడేషన్ అండి, రైట్? నేను చెప్పినట్టు చెయ్యి, లేకపోతే ఐ విల్ కాజ్ హార్మ్ టు యూ, ఐ విల్ డెస్ట్రాయ్ యువర్ ప్రాపర్టీ, ఐ విల్ డెస్ట్రాయ్ యువర్ రెప్యుటేషన్, ఆర్ ఐ విల్ కాజ్ హార్మ్ టు పర్సన్స్ హూ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్. ఇలాంటివన్నీ ఏం చేస్తారండి? క్రిమినల్ ఇంటిమిడేషన్ కిందికి వస్తాయి. సో ఒక వ్యక్తి ఉన్నారు, ఇంకో వ్యక్తికి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. ఏమని? ఒకవేళ నేను చెప్పిన పని చేయకపోతే నేను నీకు హార్మ్ చేస్తాను, ఇంజూరీ చేస్తాను, లేదా నీ రెప్యుటేషన్ పోయేటట్టుగా చేస్తాను అని చెప్తున్నారు. ఇవన్నీ దేని కిందకి వస్తాయండి? క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటే అవతల వ్యక్తిని బెదిరించడం, భయభ్రాంతులకు గురి చేసేటట్టు చేయడం. పనిష్మెంట్ జనరల్గా ఫోన్ చేసి ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని బెదిరించారనుకోండి, దాన్ని సింపుల్ థ్రెట్ అంటారు. దానికి పనిష్మెంటు 2 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ ఫైన్ ఆర్ బోత్ అండి. ఇన్ కేస్ చంపేస్తానని కానీ, రైట్, గ్రీవియస్ హర్ట్ చేస్తానని కానీ, ఉమెన్ మోడెస్టీకి సంబంధించి ఆవిడ డిగ్నిటీని స్పాయిల్ చేస్తానని కానీ, లేదా ఇల్లు తగలబెట్టేస్తానని కానీ, ఇలాగా సీరియస్ వార్నింగ్స్ ఇవ్వడం లేదా సీరియస్ థ్రెట్ కలిగేటట్టుగా వార్న్ చేశారనుకోండి, అప్పుడు అప్ టు 7 years ఆర్ ఫైన్ ఆర్ విత్ బోత్ అండి. లేదు, అనానిమస్ కాల్స్ అని అంటుంటారు, అంటే పేరు కానీ ఇంకా వేరే ఏ డీటెయిల్స్ కానీ డిస్క్లోజ్ చేయకుండా కొంతమంది ఏం చేస్తుంటారు, ఊరికే ఫోన్లు చేసి బెదిరించడాలు, రైట్? నేనెవరో నీకు చెప్పను, కానీ నువ్వు ఈ పని చేయకపోతే నేనేం చేస్తానో ఐ విల్ కిల్ యూ, ఐ విల్ కిక్ యూ, ఇలాంటివన్నీ చెప్తుంటారు కదండి. దీనికి +2 years వస్తుందండి. ఇన్ కేస్ సింపుల్ థ్రెట్ అనుకోండి 2 years కదండి. అలాగే అనానిమస్ కాల్స్ చేసి లేదా ఐడెంటిటీని డిస్క్లోజ్ చేయకుండా థ్రెట్ చేస్తే 2 + 2 4 years అవుతుందండి. ఇన్ కేస్ డెత్ కానీ, గ్రీవియస్ హర్ట్ కానీ, లేదా ఫైర్ చేస్తాను, మీ ఇల్లు తగలబెట్టేస్తాను, ఇలాంటివన్నీ బెదిరిస్తూ అతని ఐడెంటిటీని డిస్క్లోజ్ చేయలేదనుకోండి, అప్పుడు 7 years + ఈ 2 years పనిష్మెంట్ వస్తుందండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్రిమినల్ ఇంటిమిడేషన్. ఎక్స్టార్షన్ అండర్ సెక్షన్ 308 ఆఫ్ బిఎన్ఎస్ 2023, రైట్? మనం మూవీస్లో కూడా చూస్తుంటాం. ఏం చేస్తుంటారండి, ఒకరు ఫోన్ తీసుకొని ఆ ఫోన్ కాల్లోని మరొకరిని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కానీ డాక్యుమెంటేషన్ కానీ తీసుకుంటూ ఉంటారు. చాలా సినిమాల్లో ఇలాంటి సీన్స్ మనకు కనబడతాయి. దాన్నే ఎక్స్టార్షన్ అంటారండి. సో దట్ యాక్ట్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఇచ్చారు టు కన్సిడర్ వెదర్ దట్ కమ్స్ అండర్ ఎక్స్టార్షన్ ఆర్ నాట్. లెట్స్ సీ. దేర్ మస్ట్ బి ఏ థ్రెట్ అండి. ఖచ్చితంగా అక్కడ ఏముండాలి? థ్రెట్ ఉండాలి. ఆ థ్రెట్ వల్ల
ఆపోజిట్ పర్సన్, దట్ మీన్స్ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఫియర్ ఆఫ్ ఇంజురీ కలగజేయాలండి. రైట్, ఇంజురీ చేస్తానన్న ఫియర్ అతనిలో కలిగేటట్టుగా చేయాలి విత్ దట్ థ్రెట్. దేనికోసం అండి? ఫర్ ద ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ ఏమై ఉండొచ్చును? వాల్యుబుల్ సెక్యూరిటీ అయి ఉండొచ్చును, డాక్యుమెంట్ అయి ఉండొచ్చును, దట్ మీన్స్ మనీ అయి ఉండొచ్చును, ప్రాపర్టీ అయి ఉండొచ్చును. రైట్, ఆ పర్సన్కి కానీ లేదా ఆ పర్సన్కి సంబంధించిన వాళ్ళకి కానీ, దట్ మీన్స్ ఇంట్రెస్టెడ్ పర్సన్స్, ఐదర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ సమ్ అదర్ పర్సన్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్, వాళ్ళకి హామ్ చేస్తానని బెదిరించడం ద్వారా, రైట్, ఈ పర్టికులర్ పర్సన్కైనా లేదా వాళ్ళకి సంబంధించిన పర్సన్స్లకైనా హామ్ చేస్తామని బెదిరించడం ద్వారా ఏం చేస్తున్నారు? అతనే ప్రాపర్టీని లేదా డబ్బుల్ని తీసుకొని వచ్చి ఇచ్చేటట్టుగా చేస్తున్నారు, ఇండ్యూస్ చేస్తున్నారు. రైట్, ఒక వ్యక్తి ఫోన్ చేసి ఏం చెప్తున్నాడు? నువ్వు 10 లక్షల రూపాయలు నాకు తీసుకురాకపోతే ఐ విల్ హార్మ్ యువర్ చైల్డ్, లేదా ఐ విల్ కిడ్నాప్ హిమ్, ఐ విల్ కాజ్ డెత్ ఆఫ్ హిమ్, ఐ విల్ కాజ్ గ్రీవియస్ హర్ట్, ఇలాంటివన్నీ చెప్తుంటారు కదండి. దీన్నే ఎక్స్టార్షన్ అని అంటారు. సో దట్ ఎక్స్టార్షన్కి క్రిమినల్ ఇంటిమిడేషన్కి డిఫరెన్స్ ఎక్కడొస్తుందంటే రెండిట్లో కూడా థ్రెట్టే ఉంటుంది, రెండిట్లో కూడా ఫియర్ ఆఫ్ ఇంజూరీ ఉంటుంది. కానీ క్రిమినల్ ఇంటిమిడేషన్లో కేవలం బెదిరిస్తున్నారండి. ఎందుకోసం? టు డూ సంథింగ్ ఆర్ నాట్ టు డూ సంథింగ్. ఒక పని చేయమని కానీ చేయొద్దని కానీ చెప్తున్నారు. కానీ అక్కడ డబ్బులు కానీ లేదా ప్రాపర్టీకి సంబంధించిన విషయం లేదండి. రైట్, ఆ ప్రాపర్టీ కోసం కానీ డబ్బుల కోసం కానీ ఈ బెదిరింపు చేయట్లేదు. అతన్ని కంట్రోల్ చేయడం కోసం మాత్రమే బెదిరిస్తున్నారు. రైట్, ఇక్కడ ఏదైతే ఎక్స్టార్షన్ అని మనం చెప్తున్నామో ఇక్కడ ఏం చేస్తున్నారు? ఈ బెదిరింపు దేనికోసం అండి? డబ్బుల కోసం కానీ ప్రాపర్టీ కోసం కానీ చేస్తున్నారు. ఇది కీ డిఫరెన్స్ అండి. రైట్, రెండిట్లోనూ బెదిరింపు ఉంది, రెండిట్లోనూ ఫియర్ ఆఫ్ ఇంజురీ ఉంది, రెండిట్లోనూ ఆ పర్సన్ని కానీ లేదా వాళ్ళకి సంబంధించిన పర్సన్స్ని కానీ ఇంజురీ చేస్తామన్న బెదిరింపు ఉంది. కానీ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుందండి. రైట్, ప్రాపర్టీ కోసం కానీ మనీ కోసం కానీ థ్రెటన్ చేశారంటే ఆటోమేటిక్గా అది దేని కిందికి వస్తుందండి? ఎక్స్టార్షన్ కిందికి వస్తుంది. సో ఎక్స్టార్షన్ దేనికి సంబంధించిందండి? ఫియర్ ఆఫ్ ఫ్యూచర్ హార్మ్ అని అనొచ్చు. అంటే తర్వాత నువ్వు ఈ పని చేయకపోతే తర్వాత నేను హార్మ్ చేస్తాను అనే వార్నింగ్ ఉంటుంది. జనరల్గా మనకు తెలుసు వార్నింగ్లో ఏముంటుందండి? ఈ పని నువ్వు చేయకపోతే తర్వాత నేను నీకు హార్మ్ చేస్తాను లేదా ఇంజూరీ చేస్తాను అని చెప్తున్నారు. కాబట్టి ఏ అనే పర్సన్ ఏం చేస్తున్నారు? బి అనే వ్యక్తికి ఫోన్ చేసి నాకు 1,00,000 రూపాయలు ఇవ్వకపోతే మీ అబ్బాయిని కిడ్నాప్ చేస్తాను అన్నారు, లేదా మీ తమ్ముడిని నేను గ్రీవియస్ హర్ట్ చేస్తాను అని అన్నారు, లేదా ఐ విల్ కాజ్ ద డెత్ ఆఫ్ సమ్ అదర్ పర్సన్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ అని చెప్తా ఉన్నాడు. దీన్ని ఏమంటారు? ఎక్స్టార్షన్ అని అంటారు. పనిష్మెంట్ ఏంటంటే అండి, సింపుల్ ఎక్స్టార్షన్ అనుకోండి అప్ టు 7 years వరకు పనిష్మెంట్ ఉంటుందండి. అలాగే సీరియస్ ఎక్స్టార్షన్ అనుకోండి, దట్ మీన్స్ డెత్ కానీ గ్రీవియస్ హర్ట్ కానీ చేస్తానని బెదిరించారనుకోండి, ఎప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వకపోతే లేదా ప్రాపర్టీ ఇవ్వకపోతే ఐ విల్ కాజ్ ద డెత్, ఐ విల్ కాజ్ ద గ్రీవియస్ హర్ట్ అని చెప్పి బెదిరించారనుకోండి, అప్పుడు అప్ టు 10 years వరకు కూడా పనిష్మెంట్ పడే అవకాశం ఉందండి.